హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వప్నికాని. నేనే బియ్యాన్ని గ్లాస్లోకి తీసుకొని కుక్కర్లో వేయాలి. గ్లాసుడ్ రైస్ అయితే సరిపోదు కదా, 2 గ్లాసుడ్ అయితే గ్యాస్ సేవ్ అవుతుంది. సో 2 గ్లాసు రైస్ తీసుకుందాము. రైస్ తీసుకొని ఎంచక్క రైస్ పెట్టుకున్నాము అనుకోండి, 2 గ్లాసుల రైస్ సరిపోతాయి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకటి గమనించారో లేదో, నా చేతులకి మొత్తం బియ్యం అంటేసాయి, చూసారు కదా. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు, ఎవ్వరు హెల్ప్ చేయలేదు, అంటే ఎవరి సహాయం తీసుకోలేదు నేను. సో నేనే స్వయంగా గ్లాసులోకి బియ్యం నేనే ఎత్తి కుక్కర్లోకి కూడా నేనే వేసాను అని మీకు ఇప్పుడు అర్థమైంది. నాకు తెలుసు మీకు ప్రతిదీ అర్థమవుతుంది, బట్ కాకపోతే చెప్తున్నాను అంతే. ఇప్పుడు రైస్ని బాగా కడిగేయాలి. బాగా కడిగితే చాలా బాగుంటాయి. అంటే ఒక్కసారే కడగాలి రైస్ని, ఎక్కువ సార్లు కడగకూడదు. ట్యాప్ కూడా నేనే ఇప్పుతాను, కాకపోతే మీరే గమనించండి.